నమస్కారం అండి. నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరాపేట నియోజకవర్గం. వెల్కమ్ టు జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్. పెహల్గాంలో గత 22వ తేదీ జరిగినటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి నరమేధంలో అసూలు బాసినటువంటి మన హిందూ సోదరులందరికీ కూడా ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేసుకుంటూ, అసలు ఈ నేరం అంటే దశాబ్దాలుగా నలుగుతున్నటువంటి ఈ యొక్క నరమేధం సృష్టిస్తున్నటువంటి ఉగ్రవాదులకి తావిచ్చినటువంటి అంశాల్లో ప్రధానంగా ఎవరిది నేరం? చట్టసభలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి గత కొన్ని సంవత్సరాల్లో ఎవరు చేసిన పాపం? ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి హిందూ సమాజానిదా, లేకపోతే ఈ హిందూ సమాజంలో చొచ్చుకుని వచ్చి హిందూ సమాజం మీద వీళ్ళ యొక్క పెత్తనాయం చెలాయించినటువంటి కాంగ్రెస్ భావజాలం మరియు సూడో సెక్యులర్గా భావిస్తున్నటువంటి కొన్ని ఇతర పార్టీల యొక్క నాయకులదా? ఎవరిది లోపం? ఎవరిది నేరం? ఇంకెన్ని రోజులు ఈ విధంగా మీరు చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాలు, కొన్ని దేశాలు కాలక్రమంలో కలిసిపోతూ ఉంటాయి. సో కానీ కొన్ని దేశాలు ఉద్భవిస్తూ ఉంటాయి విభజన వల్ల, లేదంటే పోరాటాల వల్ల. ఇలా చూసుకున్నా కూడా ఇంచుమించులో ఎప్పుడూ కూడా 190 నుంచి 200 దేశాలు గుర్తింపబడినటువంటి దేశాలుగా భూగ్రహం మీద ఇంచుమించులో 190 దేశాలు చెప్పుకుంటే, అందులో భారతదేశం కూడా ప్రధాన భూభాగాల్లో భారతదేశం కూడా ఒకటి. కానీ భారతదేశం ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, ప్రతి మతానికి అంటే ముఖ్యంగా మతాల్లో హిందూ మతం, క్రైస్తవం, ముస్లిం, పార్సీ ఇలా చెప్పుకుంటూ పోతే బౌద్ధం, ఇవి ముఖ్యంగా ప్రిడామినెంట్ రిలీజియన్స్ మన ప్రపంచంలో. అటువంటిది అన్ని దేశాలకి, అన్ని మతాలకి కూడా చాలా రకాలైన దేశాలు ఉన్నాయి. కానీ హిందూ మతానికి ఉన్నటువంటి దేశం ఒకే ఒకటి, దాన్నే కర్మభూమి అంటారు, అదే భారతదేశం. కానీ దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ భారతదేశంలో కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ యొక్క భూభాగం మొత్తాన్ని కూడా సెక్యులర్ కంట్రీ, లౌకిక దేశంగా ఒక ముద్ర వేసుకున్నాం. కాబట్టి ప్రతి మతం అంటే ప్రిడామినెంట్గా ఉన్నటువంటి హిందూ మతాన్ని మెజారిటీ ప్రజలుగా చూస్తారు, మిగతా మతాలన్నింటి కూడా మైనారిటీ అంటారు. ఎలా మైనారిటీ అవుతారు? సో ఈ హిందువులకు మాత్రం ముఖ్యంగా సెక్యులర్ భావాల మీద విపరీతమైన మోజు ఉంటుందన్నమాట. సో ఆ మోజుతో వీళ్ళే ఆత్మహత్య చేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఈ పెహల్గామ్లో చనిపోయినటువంటి 26 మంది కావచ్చు, దానికి కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల రూపంలో ఉన్నటువంటి ఈ ముస్లిం అతివాద సంస్థలు జరుపుతున్నటువంటి నరమేధానికి ప్రధాన దోషులైతే మాత్రం హిందువులుగా చెప్తాం. ఎందుకంటే ఈ హిందువులు కపట సూత్రధారుల్ని, కపట నాయకత్వాల్ని నమ్మి వాళ్ళ చేతిలో రాజ్యాధికారాన్ని పెట్టడం వలనే ఈ అతివాదమైనటువంటి తీవ్రవాదులకి ఆలవాలంగా మారి అదే హిందువుల్ని నామరూపాలు లేకుండా వీళ్ళు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు కాశ్మీర్లో అదే జరిగింది. కాశ్మీర్లో స్వతంత్రానికి ముందు ముస్లిం లీగ్ వాళ్ళందరూ కూడా భారతదేశంతో ఉండడం, ముస్లింలు అందరికీ ఒక దేశం కావాలని చెప్పి కోరినప్పుడు, ఆ రోజు మహమ్మద్ అలీ జిన్నా గట్టిగా ముస్లిం లీగ్ నాయకుడిగా పట్టుబడినప్పుడు జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ గారు వీళ్ళ యొక్క విశాల భావాలతో ఏం చేశారంటే వాళ్ళకి పాకిస్తాన్ ఇచ్చారు. ఇటువైపు బెంగాల్ విభజన చేసి ఎక్కడ ఉన్నటువంటి బెంగాల్ విభజనలో ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ ఉంటాయి. ఈస్ట్ బెంగాల్ కుడి చేతి వైపు ఉంటుంది, పాకిస్తాను ఎడం చేతి వైపు ఉంటుంది పైన ఎక్కడో. కానీ దీనికి దానికి ముడేసి దీన్ని కూడా పాకిస్తాన్లో కలిపారు ఈ సవట్లో. తర్వాత ఈస్ట్ బెంగాల్ తదనంతర పరిణామాల్లో మళ్ళీ బంగ్లాదేశ్కి అవతరించడం. కానీ అదే బంగ్లాదేశ్ నుంచి ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఎంతోమంది వెస్ట్ బెంగాల్కి వస్తూ ఉన్నారు. కోల్కతాలో చాలా అనధికారంగా ఎంతోమంది బంగ్లాదేశీలు నివసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ముస్లిమ్సే. అదేవిధంగా పాకిస్తాన్కి వేర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అంటే ముస్లింలు అక్కడ ఎక్కువగా నివసిస్తున్నప్పటికీ అక్కడ రాజు హిందువే. జవహర్లాల్ నెహ్రూ దీన్ని అన్ని సంస్థానాలని నువ్వు చూడు అని సర్దార్ వల్లభాయ్ పటేల్కి అప్పచెప్పి కాశ్మీర్ అంశం మాత్రం నువ్వు టచ్ చేయొద్దని చెప్పి అప్పుడు ఆనాటి హోంమంత్రి మరి ఉప ప్రధాని అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఈయన కంట్రోల్ చేయడం జరిగింది. తదనుగుణంగా జరుగుతున్నటువంటి పాపమే ఈరోజు ఈ నరమేధం. అప్పటి నుంచి కూడా ఇది అపరిష్కృతంగా జరుగుతున్నటువంటి ఒక దాయాదుల మధ్య పోరులా కాశ్మీర్ అంశం మిగిలిపోయిందనమాట. సో ఆ రోజే వల్లభాయ్ పటేల్ గారికి అప్పచెప్తే ఈరోజు నిజమై ఉంటే ఈరోజు పీఓకే ఎక్కడ కోల్పోయేది కాదు. కానీ ఇవన్నిటినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గమనించి ఒకటి దాన్ని అన్నింటినీ కూడా పరిష్కరించుకుంటూ
ఈ పాత బూజు పట్టినటువంటి ఛాందసవాదమైనటువంటి కాంగ్రెస్ కుయుక్త రాజకీయాలను మరియు హిందూ వ్యతిరేకమైనటువంటి భావజాలాలను అతను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాడు. అందులో భాగమే 370 ఆర్టికల్ని ఆయన రద్దు చేయడం, కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యంగా భారతదేశంలో ఉంటున్నా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆల్రెడీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా పీఓకని వదిలేశారు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉందో అది కూడా మొన్నటి వరకు మనం చూసాం. అక్కడ ఎవరు ఇండియాకి సంబంధించి ఎవరు కూడా అక్కడ ల్యాండ్స్ పర్చేజ్ చేయకూడదు, అక్కడ వ్యాపారాలు పెట్టుకోవడానికి కాశ్మీర్ వాళ్ళు తప్పించి బయట వాళ్ళు ఎవరు దేశం ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా అక్కడ వ్యాపారాలు పెట్టుకోవడానికి ఉండదు. అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైన అధికారాలు ఉండి అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవడం నిషిద్ధం. కానీ ఎప్పుడైతే ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగిందో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే పర్యాటక రంగం ఉందో అద్భుతమైనటువంటి భూతల స్వర్గం అంటారు జమ్మూ అండ్ కాశ్మీర్. అటువంటి భూతల స్వర్గంలో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్ళడం, మన ఇండియన్స్ చాలా వరకు అక్కడికి వెళ్ళి చూసి ఆస్వాదిస్తూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా వెళ్ళినటువంటి పర్యాటకుల్ని ఎంత హేయమైన చర్య అంటే ముక్కుపచ్చల అన్నటువంటి ఆ నవవధువు హనీమూన్కి అని చెప్పేసి వెళ్ళినటువంటి ఆ నవవధువు భర్తను కోల్పోయి భర్త శవం దగ్గర కూర్చుండిపోయి ఆవిడ పెట్టినటువంటి ఆ కంటి నీరు కానీ ఆవిడ మొహంలో కనిపిస్తున్నటువంటి ఆ విస్సన్న వదనం చూస్తుంటే అసలు కర్కశమైనటువంటి ఈ యొక్క తీవ్రవాదుల్ని, ఈ మత ఛాందసవాదుల్ని, ఈ మతోన్మాదుల్ని ఏం చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. హృదయాలన్నీ ద్రవించుకుపోతున్నాయి ఆ విషయం చూస్తున్నప్పటి నుంచి. ఈరోజు దానికి ప్రతిచర్యగా భారతదేశం ఏదైతే ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఏర్పడినటువంటి ఈ సింధు నదీ జలాల పంపకంలో ఉన్నటువంటి ఒప్పందాన్ని భారతదేశం ఖచ్చితంగా సింధు నది జలాలని పాకిస్తాన్కి వెళ్ళమని చెప్పి ఆపింది. ఎందుకంటే ఈ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసినటువంటి ఈ యొక్క దమనకాండకు వ్యతిరేకంగా మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని ప్రపంచం ముందు మనం దోషిగా పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ప్రపంచానికి తెలీదా భారతదేశం ఏంటి, పాకిస్తాన్ ఏంటని చెప్పి అందరికీ తెలుసు. సో కాబట్టి వాళ్ళు ప్రేలాపన చూడండి ఏ విధంగా పేలుతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఈ ఉగ్రవాద లష్కర్ తోయిబాకి సంబంధించి కానీ పొలిటికల్ లీడర్స్ కానీ ఇంక్లూడింగ్ అక్కడ డిఫెన్స్ మినిస్టర్ కానీ లేదంటే ప్రతిపక్షం వాళ్ళు కానీ అక్కడ పాలకపక్షం కానీ నరేంద్ర మోడీని చంపుతారట. నరేంద్ర మోడీని ఒట్టిగడ్డికి అరుపులు ఎక్కువట. దొంగదారుల్లో వచ్చి అమాయకులైనటువంటి ఆ పసిపిల్లల్ని కూడా చూడకుండా అమాయకులైనటువంటి హిందువుల్ని మతం పేరు అడిగి మరీ అక్కడ చంపారు కదా. మరి ఎక్కడైనా హిందువులు ఎవరైనా ముస్లింని కానీ క్రైస్తవుని కానీ ఎవరినైనా నువ్వు ఫలానా అని చెప్పి చంపడం ఎక్కడైనా జరిగిందా? ఎక్కడా లేదు. ఏమీ లేని దానికి కూడా హిందువులందరూ మా మీద దాడి చేస్తున్నారని ఒక నెపం చూపించి మొన్న జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ను కూడా అది మతం రంగు పులిమి ఏదో దాని నుంచి లబ్ధి పొందుదామని చెప్పి ఆ మతాలు మరి ఆ మతాల చుట్టూ రాజకీయం చేసేటటువంటి కొన్ని పార్టీలు చూసాయి. అటువంటిది అమాయకులైనటువంటి హిందువుల్ని మరింత నిస్సహాయులుగా చేసి మైనారిటీలు ఈరోజు ఈ యొక్క రక్తక్రియలు ఆడుతున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసమైన విషయం? మరి దీనికి ప్రధానమైన నేరస్తులు అయితే హిందువులే అంటాను నేను. ఎందుకంటే మీరు ఎప్పుడైతే 10 మందిని మత సామరస్యం అని చెప్పి లౌకికవాద దేశం అని చెప్పి ప్రతి ఒక్కరిని గౌరవిస్తున్నారో ఆ గౌరవించిన ప్రతిసారి వాళ్ళ యొక్క మతం కోసం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మతాన్ని పెంచుకోవడానికి ఆలోచిస్తున్నారు, వాళ్ళ మత విశ్వాసాలని 10 మంది మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మతం గొప్పదని చెప్పడానికి 10 మందిని చంపడానికి కూడా వెనుకాట్లేదు. నువ్వు ఒక అడుగు మంచి కోసం వేసినప్పుడు అవతల వాళ్ళు కూడా ఒక అడుగు మంచి కోసం ఇస్తే అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి తప్పించి నువ్వు సంకలగుద్దుగా నువ్వు లౌకికవాదం అని చెప్పి నీ హిందూ భావజాలను వదిలేసి నీ హిందూ మతం మీద నీకు విశ్వాసం కానీ నీకు భక్తి కానీ లేకపోతే నీకు గౌరవం కానీ లేకుండా ఉన్నంతసేపు పరమతస్తులు అన్యమతస్తులు ఈ విధంగానే హిందువుల మీద డామినేట్ చేస్తారు. దానికి రాజ్యాధికారం కూడా ఇంపార్టెంట్. ఈరోజు అక్కడ జరిగినటువంటి ఆ నరమేధానికి బాధ్యత ఎవరు వహిస్తారు? మన భారతదేశం వచ్చి ఒక భారతదేశ ప్రధానమంత్రిని డైరెక్ట్గా నిన్ను చంపుతున్నాను, నీ మొగుడిని చంపుతున్నాను, నువ్వు వెళ్ళి ఈ విషయాన్ని మోడీతో చెప్పమని అన్నాడంటే వాడికి ఎంత అలుసిచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మరి ఎవరో మతం పేరు చంపడానికి అవకాశం ఇచ్చేలాగా వాళ్ళకి ఎవరో సహాయ సహకారాలు అందించారో మరి ఈరోజు హిందువులందరూ ఆలోచించుకోవాలి. మరి వాళ్ళ మతం నుంచి వాళ్ళకి సపోర్ట్ లేకపోతే వాళ్ళంత బహిరంగంగా కాశ్మీర్లో అడుగుపెట్టి వీళ్ళు ఈ విధంగా చేస్తారా? మన తెలుగు వాళ్ళు కూడా అసువులు బాసారు. అందులో చిన్న పిల్లల్ని తీసుకొని కాశ్మీర్ ట్రిప్ వెళ్ళినటువంటి ఆ వ్యక్తి చనిపోయాడు.
పవన్ కళ్యాణ్ గారు కూడా పరామర్శించడానికి వెళ్ళారు, నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. ఆ భార్య చెప్తుంది, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి చంపారు అని చెప్పి. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి ఈ యొక్క దాడిలో అక్కడ లోకలర్స్ ఉన్నారో, ఈ సాలువాలు అమ్మే వాళ్ళ దగ్గర ఇప్పుడు మాట్లాడినప్పుడు వెండర్స్ అక్కడ తుపాకుల సౌండ్ వినిపిస్తుంది. ఏంటి మేము వెళ్ళిపోతామంటే, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి, ఎందుకంటే మాకు ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, దాంట్లో అక్కడ మందుగుండు పేలుస్తున్నారని చెప్పేసి అబద్ధం చెప్పి వీళ్ళని అక్కడ ఉండేలా చేసి అక్కడి నుంచి కదలనివ్వకుండా చేసి అక్కడ తన భర్తను కోల్పోయేది చేశారు, మమ్మల్ని మిస్గైడ్ చేశారు అక్కడ ఉన్నటువంటి లోకలర్స్ అని చెప్పి క్లియర్గా చెప్తుంది. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కదా, వాడెవడో ఒకడు గన్న లాగాడని చెప్పి దాన్ని హైలైట్ చేసి చెప్తున్నారు కాంగ్రెసు, మరి కమ్యూనిస్టులు, మరి సూడో సెక్యులరిస్టులు, మరి వీళ్ళందరూ కూడా సెక్యులర్ వాదం అని చెప్పి బ్రాండ్ వేసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పటికీ కూడా హిందూ మతస్థుల్ని తప్పుపడుతున్నారంటే వాళ్ళు అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా, ఈ వ్యధం నాకు అర్థం కావట్లేదు. ఈరోజు పాకిస్తాన్ అత్యంత దుర్భరమైన స్థితిలో ఉంది. మన జీడిపిని టచ్ చేయాలంటే పాకిస్తాన్ జీవితకాలం సరిపోదు. వాళ్ళకు ఉన్నటువంటి వనరులు కానీ, అక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్లో ఉన్నటువంటి ఆ యొక్క స్కిల్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే, ఎందుకంటే మన జీడిపి ట్రిలియన్స్లో వెళ్ళిపోతే మనకి ఇంకా 10 times లోయర్లో ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అదేవిధంగా చూసుకున్న 10 అంతలు ఎక్కువగా ఉన్నాం మనం. మన ఇండియా ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. పోవర్టీలో కూడా మన పోవర్టీని మొత్తం తగ్గించుకుంటూ ఈరోజు సింగిల్ డిజిట్కి పరిమితం చేసుకుని ఇంకా సింగిల్ నుంచి కూడా ఇంకా 4% 5%కి వస్తే వాళ్ళు ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. ఈ సింధు జలాలు ఆపితే వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడినటువంటి దేశం పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రియలేషను, సివిలైజేషన్ దూరంగా ఉంటారు కదా. ఎందుకంటే మత ఛాందస్వాదం, మూఢత్వం, ఈ బాంబులు గన్నలే తప్పించి వాళ్ళకి ఎప్పుడూ డెవలప్మెంట్ అనేది కనిపించదు. కానీ వాళ్ళ హిడెన్ ఎజెండా ఏంటంటే డెవలప్మెంట్ ఎక్కడైతే జరిగిందో వాళ్ళు దాని మీద పరాన్న జీవనం గడుపుదామని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. అంటే డెవలప్ అయినటువంటి ఈ ప్రాంతాలను తమ ఆక్రమించుకొని తద్వారా వాళ్ళ యొక్క షరియా చట్టాన్ని అమలు చేసుకొని వాళ్ళు ఇస్లాం కంట్రీగా మార్చుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. ఇందులో చూసుకున్నా కూడా మన ఇండస్ట్రియలేషన్ కానీ, మన జీడిపి కానీ, మన పోవర్టీలో కానీ, జరుగుతున్నటువంటి అభివృద్ధిలో కానీ ఇవన్నీ కూడా మన ప్రపంచ దేశాలతో తలమానికి ఈరోజు పోటాపోటీగా వెళ్తుంటే అత్యంత దుర్భరమైనటువంటి స్థితిలో పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ ఉంది. అటువంటి పాకిస్తాను ఒట్టిగొడ్డ అరుపులు అరుస్తుంటే ఇక్కడ మోడీని తీసేస్తాం, మోడీని చంపేస్తాం, సింధు జలాలు ఆపితే అందులో నెత్తుర్లు బారుతాయి. అంటే నెత్తుర్లు హిందువులకు కోసినా నెత్తురే వస్తుంది, క్రైస్తవులకు కోసినా నెత్తురే వస్తుంది, ఆఖరికి ముస్లింలకు కోసినా నెత్తురు ఎర్రగానే వస్తుంది. అంటే హిందువులను చంపేస్తూ ఉంటే మరి హిందువులు ఊరుకుంటారా? ఎవరిదైనా రక్తం వస్తుంది కదా. పాక్లో అంతర్గతంగా కూడా చాలా వ్యవహారం బలిచిస్తాను కానీ, లేదంటే అటు గిల్గిట్ని చైనాకి అప్పచెప్పేసేసి వీళ్ళు డెవలప్మెంట్కి వీళ్ళ దగ్గర అప్పు తెచ్చుకొని చేయడం కానీ, లేకపోతే బలిచిస్తాను ప్రత్యేకంగా మాకు కావాలి అని చెప్పి ప్రత్యేక దేశం కావాలని వాళ్ళు ఆడడం కానీ, ఇవన్నీ చూసుకుంటుంటే ఇది ఏ విధంగా ఉంది అంటే ఖచ్చితంగా అక్కడ పాకిస్తాన్ విచ్ఛిన్నమయ్యే స్థితిలో ఉంది. దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అక్కడ రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, రోజుకి బిలో పావర్టీ లేని ఫ్యామిలీస్ పెరిగిపోతున్నాయి, రోజుకి అక్కడ మాల్ న్యూట్రిషన్, అక్కడ ఇవన్నీ చూసిన తర్వాత వేర్పాటువాదులు కూడా అక్కడ విపరీతంగా పెరిగిపోతున్నారు. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ విధమైన పందాన్ని ఎంచుకుంది పాకిస్తాన్. కానీ దానికి దిమ్మ తిరిగే రీతిలో మన మోడీ గారు సమాధానం చెప్తున్నారు. సో మోడీ గారికి పార్టీలకు అతీతంగా అందరం కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మన హిందువులకు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం కాబట్టి ప్రతి ఒక్కరూ హిందూ మతాన్ని, దేవుణ్ణి విశ్వసించే ప్రతి ఒక్కరూ కూడా భాజపా నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, సనాతన ధర్మంతో నడుస్తున్నటువంటి నేల ఇది కర్మభూమి. కాబట్టి కర్మభూమిలో ఇన్ని మతాలు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా మనం అల్లె చేస్తున్నాం. ఈ భారతదేశం ఎప్పుడు కూడా శాంతి సౌభ్రాతృత్వంతో మెలిగేటటువంటి దేశం. ఎందుకంటే ఇది ధర్మంతో నడుస్తున్న దేశం. ఒక తప్పు చేయాలంటే ప్రతి ఒక్కడూ కూడా అయ్యో నేను ఎందుకు ఇలా చేస్తున్నాను ఆలోచిస్తాడు. కానీ మనం ఇంత ఉన్నా కూడా మనకున్నటువంటి సహృద్భావ వాతావరణాన్ని అవతల మతస్థులు అర్థం చేసుకోరు. ఎందుకంటే మనం మతం పేరు చెప్పి వెకిలి చేష్టలు చేస్తాం కాబట్టి మనం అంటే సీరియస్నెస్ ఎవరికి లేకుండా పోయింది. దీని మీద మరో వీడియో చేస్తాను. సో కాబట్టి ఈరోజు అక్కడ జరిగినటువంటి పెహల్గామ్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ వ్యక్తులకి నిజమైన నివాళి ఎప్పుడంటే పాకిస్తాన్ చేతిలో ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా భావిస్తున్నటువంటి POKని ఖచ్చితంగా మోడీ గారు, అమిత్ షా గారు మరియు మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అంటే మన డిఫెన్స్ ఇదంతా పగడ్బందీగా చేసి అక్కడి నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎందుకు కూడా వాళ్ళు కూడా
సిమ్లా ఒప్పందాన్ని వాళ్ళే క్యాన్సిల్ చేశారు కాబట్టి సిమ్లా ఒప్పందంలో మెయిన్గా ఉన్నటువంటిది ఈ అంశమే కాబట్టి ఇంకెవరైనా ఎవరి దాంట్లో చొచ్చుకొని వెళ్ళొచ్చు. సో మనమేంటి, మనకున్నటువంటి ఎబిలిటీస్ ఏంటి చూపించుకోవాల్సినటువంటి దీన్ని పాకిస్తానే ప్రేరేపించింది కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకొని పీవీకేని మనం సాధించుకుంటే మన నేల ఎంతోమంది హిమాలయాలు మరియు మంచు కొండల్లో పర్వత శ్రేణుల్లో మునులు తపస్సు చేసినటువంటి నేల అయినటువంటి ఈ యొక్క కాశ్మీరు, పూర్తి కాశ్మీరు మన చేతుల్లోకి రాబోతుంది. మన చేతుల్లోకి వచ్చిన నాడే ఇక్కడ జరిగినటువంటి పెహల్గామ్ మృతులకు ఘనమైన నివాళి జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.